తెలుగు యూనివర్సిటీలో అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం నిర్వహించారు. కోయాలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలకు ప్రవాసీ ఎక్సలెన్స్ అవార్డులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్ అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. ఏ దేశంలో ఉన్నా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మరవద్దన్నారు నేతలు. ఎవరి రంగాల్లో వారు, ఎవరి హోదాలో వారు మాతృదేశానికి సేవ చేయటమే ఒక గొప్ప సంకల్పంగా సేవలు అందిస్తున్నటువంటి అవార్డులు అందుకున్న 26 మందిని నేను నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పంటున్నాను. వీళ్ళు విదేశాల్లో స్థిరపడ్డటువంటి ఒక భారతీయులు మీరు ఇంత ఆత్మీయ అనుబంధంతో మీరు పొందినటువంటి ఒక అవార్డు అనేది మీకు ఒక చిన్న నూలుపోగు లాంటిది. స్వదేశం నుండి మీకు లభిస్తున్నటువంటి ఒక ఆదరణ, అభినందన అనేది ఇది మీ జీవితంలో ఒక గుర్తింపుగా ఉండిపోయేటటువంటి ఒక సంఘటనగా భావించి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో అంగీకరించడానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, అంటే ఇతర దేశాలు వెళ్ళి మనం ఏంటో అనేది ఐడెంటిటీ కోసం కష్టమయ్యే రోజుల్లో మీరు అక్కడ ఫుటింగ్స్ చేసుకొని అట్లానే మన మాతృ భాష, మాతృభూమి, మన తెలుగు కల్చర్ని మర్చిపోకుండా మీరు ఈరోజు అంటే ఇండియాకి మీరున్న ప్రదేశాలకి బ్రిడ్జ్ లాగా యూఆర్ ఫ్లయింగ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్ హై. సో మీరందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఏ దేశం వెళ్ళినా, ఎక్కడికి ఎదిగినా మనము ఎక్కడి నుంచి వచ్చామనేది, ఏ దేశం నుంచి వచ్చామనేది, అంటే మనం ఎక్కడి నుంచి ఎదిగామనేది కూడా మర్చిపోకుండా మీరు మన కల్చర్ని, మన మాతృభాషని మీరు మర్చిపోకుండా మనకి ప్రిజర్వ్ చేసుకోవటమే కాకుండా మనము ఇతరులకి స్ప్రెడ్ చేసి పంచిపెట్టి అట్లానే మనము ఏంటి అనేది మనము తెలుగు వాళ్ళము లస్స అన్నట్టు మనము తెలుగు వాళ్ళము తక్కువేమీ కాదు. ఏ దేశం వెళ్ళినా అంటే మనం ఎప్పుడైనా తలెత్తుకునే బతకాలి, తలెత్తుకున్న పనులే చేయాలి, ప్లస్ ఎదుటి వాడికి సహాయపడాలి. అట్లా మీరందరూ చేయాలని కోరు.